ఇప్పుడు నేను మీకు ఒక చాలా భయంకరమైన విషయం చెప్పబోతున్నాను. అది నమ్మడానికి కూడా మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది వినడానికి ముందు మీరు కొంచెం సైంటిఫిక్ లాజిక్ని పక్కన పెట్టి చూడాలి. అప్పుడే మీకు వీడియో బాగా అర్థమవుతుంది. అనవసరంగా ఎక్కువ ఆలోచించకుండా ఉంటారు. పారానార్మల్ వరల్డ్లో ఒక చాలా పెద్ద థియరీ ఉంది అండ్ ఒక అఫీషియల్ టర్మ్ కూడా ఉంది. అలాగే దీనిపైన ఎన్నో బుక్స్ కూడా వచ్చాయి. ఆ టర్మ్ పేరు ద స్టోన్ టేప్ థియరీ. ఈ స్టోన్ టేప్ థియరీ ప్రకారం ఏవైతే వస్తువులు ఉంటాయో అంటే మెటీరియల్స్ లైక్ చెక్క, గాజు, ఈ వస్తువులన్నీ వాటి లోపల ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేసి ఉంచగలవు. అవును, మీరు విన్నది నిజమే. చెక్క, గాజు ఇవి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఏ ప్రదేశంలో అయినా ఒకవేళ ఏదైనా ట్రామాటిక్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఆ నెగిటివ్ వైబ్స్ చెక్క, లెదర్ లేదా గ్లాస్ శాశ్వతంగా పర్మనెంట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. 19th సెంచరీలో చాలా మంది సైకిక్ రీసెర్చర్స్ ఉండేవారు. వాళ్ళు తమ పూర్తి జీవితాన్ని ఈ థియరీ స్టడీ చేయడంలో గడిపేశారు. అంటే మీరే ఆలోచించండి. లైక్ చార్లెస్ బాబేజ్, ఎలినార్ సెజ్విక్, ఎడ్మండ్ గర్నీ, వీళ్ళే ఈ విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు. చూడండి, ఈ థియరీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ లైన్స్ మాట్లాడిన తర్వాత కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇలా జరుగుతుంది. మీరు ఏమైనా మాట్లాడండి, ఇప్పుడు సైలెంట్ అయిపోండి. కానీ మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో, ఏదైతే వైబ్రేషన్ గాలో క్రియేట్ అయిందో అది ఇప్పుడు కూడా యూనివర్స్లో, ఈ విశ్వంలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళిపోదు. దాని ఎఫెక్ట్ విషయంలో తర్వాత కూడా ఉంటుంది. ఒక అన్రిలేటెడ్ విషయం ఏంటి అంటే శబ్దం అనేది ఎప్పటికీ అంతమవ్వదు అంటారు. అంటే ఈ రోజు వరకు మీరు ఎన్ని లైన్స్ అయితే మీ నోటి నుండి పలికారో అవన్నీ యూనివర్స్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. అచ్చం ఇలానే ప్రతి చోట వైబ్స్ ఉంటాయి, వైబ్రేషన్ ఉంటుంది. సంతోషం అంటే హ్యాపీనెస్ యొక్క వైబ్స్ లేదా ట్రామాటిక్ వైబ్స్. అయితే ఈ స్టోన్ టేప్ థియరీ ప్రకారం మనుషుల మెదడు ఈ వైబ్ని అన్కాన్షియస్లీ, సబ్ కాన్షియస్లీ రీచ్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ థియరీ భూతాలను సైంటిఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీని అర్థం రాత్రిపూట నిశ్శబ్దంలో 12 గంటల తర్వాత ఎవరికైనా గోస్ట్ కనిపిస్తే అక్కడ ఏదో యాక్చువల్ గోస్ట్ ఉంది, అది మాట్లాడుతుంది, చంపడానికి వచ్చింది అని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రిపూట ఏదైనా పాత భవనంలోకి వెళ్ళారు అనుకోండి అండ్ అక్కడ చాలా ట్రామాటిక్ సంఘటనలు జరిగాయి, మర్డర్స్ జరిగాయి, నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. అయితే ఈ థియరీ ప్రకారం అవే సంఘటనలు మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్లీ మీ బ్రెయిన్ పిక్ చేసుకుంటుంది. ఆ సంఘటనలే మేనిఫెస్ట్ అవుతాయి అండ్ మీకు ఏవో భూతాలు, ఆత్మలు, ఇల్యూషన్స్, హెల్యూజినేషన్స్ భయంకరమైన వాటిలా కనిపిస్తాయి. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అక్కడి వస్తువులు, పాత వస్తువులు, కాంక్రీట్, వుడ్, గ్లాస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని ఉన్నాయి. అండ్ రాత్రిపూట నైట్ టైంలో మనిషి మెదడు పగటి సమయంతో పోలిస్తే చాలా షార్ప్గా ఉంటుంది. రాత్రి సమయంలో మీకు ఎమోషన్స్ లేదా వైబ్స్ చాలా క్లియర్గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అంటే మీరు చాలా క్లియర్గా ఫీల్ అవ్వగలుగుతారు. 12 లేదా 1 గంట దాటిన తర్వాత మనిషి వీటిని చాలా చక్కగా రీడ్ చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, సబ్ కాన్షియస్లీ దానికి అదే రీడ్ అవుతుంది. నేను వైబ్స్ రీడ్ చేస్తున్నాను వైబ్స్ అన్నట్టుగా చదవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ప్లేసెస్లోకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా మీకే విచిత్రంగా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. ఈ కారణం వల్లే రాత్రి సమయంలో జనాలకి ఇలాంటి విచిత్రమైనవన్నీ మేనిఫెస్ట్ అవుతూ కనిపిస్తాయి. అయితే నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే దీనికి స్టోన్ టేప్ థియరీ అనే పేరెందుకుంది? దీన్ని అలా అనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే రాయి ఎనర్జీస్ అండ్ వైబ్రేషన్స్ ని చాలా కాలం వరకు స్టోర్ చేసి ఉంచగలుగుతుంది. వేరే వస్తువులా కాకుండా రాయిని ఒకవేళ అలాగే వదిలేస్తే అవి వేల సంవత్సరాల వరకు స్టోర్ చేసుకోగలుగుతాయి. స్టోన్ అంటే రాయి, టేప్ అంటే టేప్ అవ్వడం, రికార్డ్ అవ్వడం. అంటే ఓవరాల్ సమ్మరీ వచ్చేసి పారానార్మల్ ప్రపంచం గురించి టాపిక్ వచ్చినప్పుడు మన మైండ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఈసారి మీకు గనక ఇలాంటి పారానార్మల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురైతే ఒకసారి ఈ స్టోన్ టేప్ థియరీని తలుచుకోండి. ఈ స్టోన్ టేప్ థియరీతో లింక్ చేసి ఒకసారి మీరు ఆ సంఘటన గురించి ఆలోచించి చూడండి. మీలో చాలా మందికి అంటే మనలో చాలా మందికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యే ఉంటాయి. కానీ వాటిని స్టోన్ టేప్ థియరీతో మనం ఎప్పుడు రిలేట్ చేసుకుని ఉండము. సో ఇప్పుడు దీని గురించి తెలిసింది కాబట్టి మీరందరూ ఒకసారి రిలేట్ చేసి ఆలోచించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో జరిగిన స్టోన్ టేప్ థియరీ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు గుర్తొచ్చిందా? అలా ఏమైనా గుర్తొచ్చుంటే ఆ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. మీలో ఎంతమందికి ఈ థియరీ నిజమనిపిస్తుంది? మీకు పునర్జన్మలకి సంబంధించిన మిస్టరీ అంటే ఇష్టమా? అయితే మన ఛానల్లో దానికి సంబంధించి ఒక అద్భుతమైన వీడియో ఉంది, వెంటనే వెళ్ళి చూడండి. అది చాలా మందికి నచ్చింది. ఈ థియరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా మిస్టీరియస్ వీడియోస్, ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. మీకు ఏ టైప్ కంటెంట్ అయితే ఎక్కువగా ఇష్టమో ఆ వీడియోస్కి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి.